గట్టిగా చాలా మంది ఉన్నాం. భారత్ మాతాకి వందే. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారి వారసులకు సారథ్యం వహిస్తూ సారథ్యం పేరుతో కడప జిల్లాని రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, రాష్ట్ర కార్యదర్శి సత్యా జిల్లా ఇన్ఛార్జ్ బాలకృష్ణ యాదవ్ గారికి, రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షుడు దేవానంద్ గారికి, కందిరి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారికి, అనంతపురం దక్షిణ జిల్లా పార్లమెంట్ సభ్యులు రమణమూర్తి గారి మీటింగ్ ఉంటే భారతీయ జనతా పార్టీ కృష్ణా జిల్లా సీనియర్ నాయకుడు మేడికొత్తి హరి గారికి, ధర్మవరం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ అంబటి అరుణశ్రీ గారికి, అట్లా లైన్ లో ఉండదు ముదిగుప్ప ఎంపీపీ ఆదినారాయణ గారికి, హిందూపురం కౌన్సిలర్ అదేవిధంగా హిందూపురం పట్టణ అధ్యక్షురాలు అంజలి రెడ్డి గారికి, పదికి ఎంపీటీసీ చంద్రశేఖర్ రెడ్డి గారికి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ జిల్లా ఉపాధ్యక్షులు కొండమరాజు గారికి, అన్నింటిలోనూ మన భాగస్వామ్యాన్ని మనము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగానే కాకుండా రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి సత్యకుమార్ గారి నాయకత్వం, సీఎం శేఖర్ గారి నాయకత్వం, భారత్ మాతాకి. అనేక సంవత్సరాలుగా అధ్యక్షులు సోదరులు గోరంట శేఖర్ గారు భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి అంశాల ప్రాతిపదికన నిలదీసినటువంటి మాజీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు స్వర్గీయ చలపతిరావు గారి కుమారుడు, నాటి విద్యార్థి నాయకుడుగా, యువజన నాయకుడుగా, ఈ దేశంలో జాతీయంగా బీజేపీ నాయకుడుగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో మేమిద్దరం కూడా కలిసి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి అనేక అంశాల మీద భారత్ మాతాకి గట్టిగా చాలా మంది ఉన్నాం. భారత్ మాతాకి, ఇంకా భారత్ మాతాకి వందే వందే. మహిళలు వందే వందే. ధన్యవాదాలు. ఈరోజు నంద్యాల, కర్నూలు, అనంతపురం తర్వాత మన జిల్లాకు విచ్చేసినటువంటి నాయకులు, జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ అన్న గారికి, శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి గారికి, అనంతపురం దక్షిణ జిల్లా పార్లమెంట్ సభ్యులు రమణమూర్తి గారికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపుల గంగాధర్ గారికి, రమేష్ రెడ్డి గారికి, పిటి అంజనేయ గారికి, పిడి పార్థసారథి గారికి, అదేవిధంగా సత్యసాయి జిల్లా శ్రీనివాసులు గారికి, పూజలు సుదర్శన్ గారికి, పట్టణ అధ్యక్షుడు శ్రీ కళ్యాణ్ గారికి, పుట్టపర్తి స్టేట్ కౌన్సిల్ మెంబర్ సునీల్ వైట్ల గారికి, అదేవిధంగా రమేష్ బాబు గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి, అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళామూర్తులకు,
నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నా. వేదిక మీద ఉన్నటువంటి వారి కొంతమంది పేర్లు కొంచెం లీలావతి గారు, భాగ్యలక్ష్మి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నాలుగు రాయలసీమ జిల్లాల విషయంలో అన్నింటిలోనూ చాలా చక్కగా చురుకుగా మాధవన్న గారి నాయకత్వంలో జిల్లాలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మంది ప్రజాప్రతినిధులుగా గెలిచి ఖచ్చితంగా మన బలాన్ని మనము చూపిస్తామని, అందుకు ప్రతి ఒక్క కార్యకర్త ఒక సైనికుల్లా మనకు ఒక పెద్ద అండ కూడా మన ఉమ్మడి జిల్లాకి ఇక్కడ సత్యకుమార్ యాదవ్ అన్నగారి ఆశీస్సులు, అన్నగారి అండ. ఈరోజు అనేకమైనటువంటి సమస్యలను కూడా మనం పరిష్కరించగలుగుతున్నాం. ఎటువంటి సమస్య వచ్చినా గతంలో మనము ఎవరిని అడగాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి చేరాలనుకునే వాళ్ళు కూడా ఆలోచించేవాడు. ఈరోజు ఉన్న పరిస్థితి భారతీయ జనతా పార్టీలో చేరడానికి కండువా వేసుకుని ఒక కార్యకర్తగా ఉండాలని చెప్పి, కార్యకర్తగా ఉంటే చాలనుకుని ఈరోజు పార్టీలో చేరడానికి ప్రతి గ్రామం నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఈరోజు జరుగుతున్నాయి. మనం గతంలో చూసాం, ధర్మవరంలో సత్యకుమార్ అన్న గారు పోటీ 10 మంది 15 మంది ఎంచుకుంటే 15 నుంచి 20 మంది కార్యకర్తలు ముందు నుంచి సీనియర్లు 30-30 ఇయర్స్ ఇండస్ట్రీసే. కానీ ఇటువంటి దీనిలో మనం ఏ విధంగా ఎన్నికల్లో మనం ముందుకు పోతామని చాలా భయపడ్డాం. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా అన్న నాయకత్వంతో ఈరోజు ధర్మవరంలో మనం గెలవడం, అన్నగారు అక్కడ మంత్రిగా అయినప్పటి నుంచి అనేకమైనటువంటి సమస్యల పరిష్కారం, తక్కువ సమయంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు, ధర్మవరంలో ఉంటూ జిల్లా అంతా ఉమ్మడి జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉంటూ ఈరోజు పార్టీ బలపడే దిశగా ఈరోజు అన్నగారి ఆశీస్సులు ఉన్నాయి. అక్కడ పార్టీ కూడా బాగా బలపడడం, అంకిత భావంతో ఉన్నటువంటి కమిటీలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం, అన్ని మండలాల్లో ప్రతి ఒక్క మండల అధ్యక్షుడు కావచ్చు, బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరు చక్కగా పనిచేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ సభా వేదిక సాక్షిగా అందరినీ అభ్యర్థిస్తున్నా, ప్రతి నియోజకవర్గం కూడా ఒక ధర్మవరం కావాలని చెప్పి ఆ విధంగా అన్ని నియోజకవర్గాల్లో మన కార్యకర్తల స్థాయి సంఖ్య పెరగాలి. మాధవన్న గారి సారథ్యం, సత్యకుమార్ యాదవ్ గారి ఆశీస్సులతో సత్యసాయి జిల్లాలో రాబో దినాల్లో మనము భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలి. అత్యధిక మంది ప్రజాప్రతినిధులుగా గెలవాలని చెప్పి పెద్దలకు, రాష్ట్ర అధ్యక్షులకు, మంత్రివర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి.